హలో మూవీ లవర్స్. శరత్ చంద్రన్ ఆర్జే డైరెక్షన్లో కిష్కిందకాండం విజయరాఘవన్ ప్రధాన పాత్రలో దిలీష్ పోతన్, కళాభవన్ షాజోన్, హేమంత్ మీనన్, లెనా, జెరిన్ షిహాబ్, కనీకు శృతి కీలక పాత్రలో మార్చిలో థియేటర్స్లో రిలీజ్ అయిన మలయాళం మూవీ ఔసెప్పింటే ఒసియాతు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా. 1 hour 57 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. అనుకోకుండా జరిగిన ఒక విషాద సంఘటన ఒక కుటుంబంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే అంశాలతో పాటు హ్యూమన్ రిలేషన్స్, ఆ రిలేషన్స్ ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేశారు ఈ మూవీలో. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఒక సాడ్ ఇన్సిడెంట్ వల్ల తమ కుటుంబం ఒక పెద్ద సమస్యలో చిక్కుపోవడంతో ఆ సమస్యను దాచడానికి ముగ్గురు అన్నదమ్ములు ట్రై చేస్తారు. ఆ ప్రయత్నాల్లో ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్య రిలేషన్షిప్ ఎంత బలమైందో, ఎంత హానెస్టో బయటపడుతుంది. అసలింతకు వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి, ఆ సమస్యను ముగ్గురు అన్నదమ్ములు ఎందుకు దాచాలనుకున్నారు, చివరికి ఆ సమస్యను సాల్వ్ చేసుకోగలిగారా లేదా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ కథ. ఫ్యామిలీ రిలేషన్స్ ని, అన్నదమ్ములకి ఒకరిపై ఒకరికి ఉండే బాధ్యతల్ని, చిన్నప్పటి సంఘటనలు ఆ ముగ్గురు అన్నదమ్ములపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయనే ఎలిమెంట్స్ ని ఒక మంచి కథగా వండర్ఫుల్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. కానీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగలిగే కామెడీ కానీ, యాక్షన్ సీన్స్ లాంటి ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. సెకండ్ హాఫ్ ఎందుకో తొందరగా ఎండ్ చేయాలనుకోవడం, క్లైమాక్స్ కూడా డిసప్పాయింటింగ్ గా ఉండడం ఈ మూవీకి మైనస్ అయింది. అరవింద్ కన్నబీరన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మూవీ లొకేషన్స్ లోని ప్రకృతి సౌందర్యాన్ని, మూవీలోని నైట్ సీన్స్ ను తన సినిమాటోగ్రఫీతో ఎక్సలెంట్ గా పిక్చర్ ఇచ్చేసి ఆడియన్స్ తో మూవీని విజువల్ గా సూపర్ అనిపించేలా చేయగలిగాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. కుటుంబ పెద్ద ఔసెప్ గా లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా కూడా విజయరాఘవన్ యాక్టింగ్ బాగుంది. ముగ్గురు కొడుకులుగా దిలీష్ పోతన్, కళాభవన్ షాజోన్, హేమంత్ మీనన్లు యాక్ట్ చేశారు. పెద్ద కొడుకు మైకేల్ గా దిలీష్ పోతన్ యాక్టింగ్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో తన ఎమోషనల్ యాక్టింగ్ తో ఎరగదీశాడనే చెప్పాలి. రెండో కొడుకు జార్జిగా కళాభవన్ షాజోన్ తన యాక్టింగ్ క్యాలిబర్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. మూడో కొడుకు రాయ్గా హేమంత్ మీనన్ యాక్టింగ్ ఈజ్ ఆల్సో ఓకే. ధన్యగా కనీకు శృతి, యానీగా లెనా, అంజలిగా జెరిన్ షహీబుల్ కూడా తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్లతో పాటు టెక్నికల్ గా, విజువల్ గా కూడా ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఓకే అనిపించే ఛాన్స్ ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.